రోజాకి సంబంధించిన అంశం కూడా మనం చూస్తూ వచ్చాం. రోజాకి సంబంధించిన అంశం కూడా ఆమె రాగానే కూటమి సర్కార్ అధికారంలో రాగానే 100 కోట్ల అవినీతి చేసింది, ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లు కొల్లగొట్టిందని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు కోట్లకు సంబంధించిన అంశం గురించి, రోజా గారికి సంబంధించిన అంశం గురించి? ఫస్ట్ పాయింట్ రోజా గారికి సంబంధించి ఏంటంటే, మన కోరికలన్నింటినీ ఆదేశాలేమని చెప్పి అలవాటైన బ్యాచ్ ఒకటి తయారైంది రాష్ట్రం. దాదాపు ఈ 10 నెలల్లో కొన్ని 2-3 మీడియా ఛానల్లో కూర్చొని అనలిస్టులు, జర్నలిస్టులు, తర్వాత రాజకీయ పార్టీ ప్రజలు రోజాని ఇప్పటికీ 100 సార్లు అరెస్ట్ చేస్తుంటారు. వీళ్ళే లాయర్లుగా వాదించేస్తారు, వీళ్ళే జడ్జిలుగా తీర్పులు ఇచ్చేస్తారు, వెంటనే రోజాని అరెస్ట్ చేసేస్తారు. ప్రతిరోజు ఇప్పుడు 2 ఛానల్ చూసారంటే వాళ్ళు యూట్యూబ్ లో పోయి 100 సార్లు రోజాని కట్టకట్ట వెనకాల కమ్మి ఊచల వెనకాల పెట్టేసి 100 సార్లు అరెస్ట్ చేస్తుంటారు. అంటే 10 నెలల పాటు ఆనందం, అంటే వీళ్ళ కోరికని బట్టి అరెస్ట్ చేయమని కోరికలు. దీనికి పటాపంచులు చేస్తూ ఈ రోజు అసెంబ్లీలో నిన్న శాసన మండలిలో స్వయాన మంత్రి గారు, సంబంధిత మంత్రి గారు వివరణ ఇచ్చారు. ఈ వివరణలో ఎంత గమ్మత్తుందంటే, ఆమె పైన పరోక్షంగా చేసిన ఆరోపణ ఏంటంటే 119 కోట్లు ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈమె క్రీడలు మరియు టూరిజం శాఖ మంత్రి, కాబట్టి ఈమె తినేసింది డబ్బులు. కాబట్టి ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేసేపోతారు. వీళ్ళ కోరిక అరెస్ట్ చేయాలనేది సాకు, అది చెప్తానన్నది చెప్పారు. దీనికి సంబంధించి 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు క్వశ్చన్స్ వేశారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ప్రధానంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు నిధులు ఎలా ఖర్చు పెట్టారు ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో ఏమైనా అవినీతి గాని ఆరోపణలు ఏమైనా వచ్చినాయా, మీ దృష్టికి వచ్చినాయా, రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, దీనిపైన ఏమైనా విచారించి చర్యలు తీసుకునే పని ఏమైనా ఉందా. 3 క్వశ్చన్లు తెలుగుదేశంలో వేసినారు. నేను సమాధానం చెప్పాడు సార్ మంత్రి. ఫస్ట్, ఈ 119 కోట్ల రూపాయలు ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఎలా ఖర్చు చేసామని చెప్పినాడు. రెండో క్వశ్చన్, మూడో క్వశ్చన్ ఇంపార్టెంట్. అవినీతి ఆరోపణలు ఏమైనా వచ్చినాయా అనేది ఒక క్వశ్చన్, చర్యలు తీసుకునేదానికి అలాంటి ప్రస్తావన ఉత్పన్నం కాదు. రెండింటికి అదే సమాధానం. అలాంటి ప్రస్తావన ఉత్పన్నం కాదంటే అసలు ఏమి జరగలేదని ఒప్పుకున్నట్టు. అంటే అలాంటి ప్రస్తావనే జరగలేదంటాడు. పాయింట్ ఏంటంటే, మళ్ళీ ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు లేసి రాష్ట్రంలో ఆడిపోయిన మమ్మల్ని ఇది అడుగుతున్నారు. ఆ పేరు చెప్పలేదు కానీ మాజీ మంత్రిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎవరు అడగట్లా. ఆ మీడియా, కొంతమంది జర్నలిస్టులు అంట, కొంతమంది ప్రజలందరూ అడుగుతున్నారంట. ప్రజలు ఎవరుగా, తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు. కోరిక రోజైనా అరెస్ట్ చేయాలి, పోయినప్పుడు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయాలని అడుగుతా ఉంటారు. ఈ జర్నలిస్టులు రోజు చెప్తున్నారు, 2 ఛానల్లో కూర్చునేసి రోజు ఆమెను అరెస్ట్ చేస్తుంటారు. వీళ్ళు అడిగే ప్రశ్నలు ఆయన వాళ్ళు అడుగుతున్నారు. ఏమని మమ్మల్ని అడుగుతున్నారు విచారణ. కొన్ని రామ్ గోపాల్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు కూడా చేశాడు. అదే మెంబర్ గా ఆయనకు ఆ రైట్ ఉంది, శాసనసభలో మాట్లాడారు. ఈ ఆరోపణలకి సమాధానం అధికార పార్టీ వాళ్ళు అడిగేసరికి అదే మంత్రి మళ్ళీ ఏమంటారంటే, మేము ఒక స్వతంత్ర ఆర్గనైజేషన్స్ ద్వారా విచారణ జరిపించి 45 రోజులు 45 రోజులు రిపోర్ట్ చేస్తామని చెప్పారు. ప్రతిపత్తి సంస్థ ద్వారా ఏదో ఒకటి, ప్రతిపక్ష సంస్థ కాదు, ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఇండిపెండెంట్ ఏజెన్సీ, మళ్ళీ ఓకే, ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీ కాదు. సిఐడి సిట్లు అవేమి లేవు. ఆయనకు అర్థమైపోయింది కదా సమాధానంలోనే అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పిన తర్వాత ఇంకేం చేస్తారు. కానీ వాళ్ళు అడిగారు, తెలుగుదేశం అడిగితే ఇంకేం బాగుండదని 45 రోజులు విచారణ, 45 రోజులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు. రోజని 45 రోజులు విచారణ చేయబోతున్నారు, రిపోర్ట్ ఇచ్చేబోతారు. 45 రోజులు అరెస్ట్ చేస్తారు, రోజు చేసుకుంటా ఉంటారు. ఇది అలవాటుగా మారిపోయింది. అసలు జరిగింది, నిజంగా జరుగుంటే ఇన్ని రోజులు ఆగుతారా? 10 నెలలు అయిపోవచ్చింది. అసలు రోజాని అసలు ఒప్పుకుంటారా? ఇల్లు వాళ్ళ కోరిక, వాళ్ళ కసి. అది జరిగింది ఏంటంటే, రోజాని ఈ విషయంలో టచ్ కూడా చేయలేరు. కారణం ఏంటంటే, ఆ మంచి చెట్లు పక్కన పెట్టండి. అసలు ఆమె క్రీడలు మరియు టూరిజం మంత్రి కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఆమె నిర్వహించింది 119 కోట్ల బడ్జెట్ అన్నారు. చూద్దాం, తప్పు. విషయం ఏంటంటే, రోడ్లు భవనాల శాఖలు నిర్వహించారు. ఆ రోజు కేబినెట్ ఏం డెసిషన్ తీసుకుందంటే, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఫాస్ట్ గా చేయాలి. టూరిజం మరియు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ చాలా చిన్నది. అంటే డిపార్ట్మెంట్ చాలా చిన్నది. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో నిర్వహించేంత సీనియర్కి లేదు ఈ 2 డిపార్ట్మెంట్ కి. అందుకని ఎన్నికల దగ్గర వస్తున్నాయి, ఎన్నికలు కూడా వస్తుంది కాబట్టి తొందరగా జరపాలనుకున్నారు. కాబట్టి రోడ్లు భవనాల శాఖకి ఇచ్చారు ఆ 119 కోట్లు. మీరు టెండర్లు పిలిచి ఏర్పాట్లు చేయండి అని వీళ్ళకి ఇచ్చారు ఆదేశం. ఇక రోజాకి డబ్బులే ఇలా. అంటే ఏంటంటే, ఆమె డిపార్ట్మెంట్ కాదు అది, రోడ్లు భవనాల శాఖ ఆమెది కాదు, డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. తమాషా ఏంటంటే, రోడ్లు భవనాల శాఖకి మరియు ఈ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కి ఒకే ఐఏఎస్ ఆఫీసర్.
ఓకే 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 కాబట్టి కానీ సీఎంఓ ఏం చేసిందంటే రోడ్లు భవనాల శాఖ ఇచ్చింది. ఆ రోడ్లు భవనాల శాఖ వాళ్ళే టెండర్లు పిలిచి వస్తువులు కొన్నారు, క్రీడాకారులు అన్ని కొన్నారు. రోజా ఎందుకు పోయిందంటే ఆమె మినిస్టరే కాదు, ప్లస్ పాపులర్ పర్సనాలిటీ, అవును సినిమా హీరోయిన్. కాబట్టి రాష్ట్రం అంతా ఆమె పోతే కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, కళాకారులకు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడా వస్తూ ఉంటుంది. ఆమెను పంపించారు. బహుశా ఆమెకేమైనా టీఏడిఏ ఇచ్చుంటారు, అంత తప్పితే ఆమెకు ఏ పాత్ర లేదు. కానీ ఇవి ఏమీ తెలియదు. ఇవి తెలియకుండా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఆమె మీద ఉన్న కోపంతో క్రీడల మంత్రి ఆమె కాబట్టి ఆమె నిర్వహించుంటుంది కాబట్టి ఆమె తినేసి ఉంటుందని లెక్కలు పెట్టేసి చేసేది. అసలు ఆమె డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా జరిగిందన్న విషయం. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఆ రోజు ఆ ఐఏఎస్ ఆఫీసర్ ప్రజెంట్ సీఎంఓలో ఉన్నాడని ఒక ప్రచారం. ప్రజెంట్ సీఎంఓలో ప్రజెంట్ సీఎం. కాబట్టి ఇది ఏమీ జరగదు. రోజా గారికి ఈ విషయంలో వాళ్ళు క్లీన్ చిట్ కాదు, ఏమీ చేయలేరు. కారణం ఏంటంటే జరిగిందనే దానికన్నా అసలు ఆమె శాఖే నిర్వహించలేదు. అప్పుడు ఆమె శాఖ నిర్వహిస్తే కదా ఆమె తప్పు చేయడానికి అవకాశం. ఆమె శాఖ నిర్వహించినప్పుడు వేరే శాఖ ఈమె తప్పు చేస్తుంది, ఈమె ఎట్ట సంబంధం ఉంటుంది. కాబట్టి సంబంధం లేదు, వాళ్ళు కోరికను వ్యక్తం చేస్తున్నారు రోజా విషయంలో. అది మీకు ఒకటి ఏంటంటే ఇక్కడ నిజమని తెలిసినా కూడా నిజానికి ఒప్పుకోలేరు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఆరోపణలు చేసినప్పుడు అది నిజమని తెలిసినప్పుడు ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది కదా, ముఖ్యంగా మీడియా కావచ్చు, వ్యక్తులకు కావచ్చు. ఈ విషయంలో వాళ్ళు పప్పులో కాలేసినారు. విషయం ఏంటంటే వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ విషయం, నాకు కూడా తెలియదు. నేను కూడా ఒకసారి నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది కాబట్టి ఒకసారి అడిగిన ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారు ఇద్దరికి, రోజు అరెస్ట్ చేస్తున్నారు కదంటే అప్పుడు ఆమె చెప్పింది ఇలాంటి మేధావులకు కూడా ఏం తెలియదు, అసలు నేను నిర్వహించుంటే కదా నన్ను అరెస్ట్. అప్పుడు ఈ గమ్మత్తు చెప్పింది నాకు కూడా తెలియదు. అదే మీరైనా నేనైనా ఏమనుకుంటాం, క్రీడల్లో ఏదైనా తప్పు జరిగితే ఆ రోజు క్రీడల మంత్రి ఉండొచ్చేమో. వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనుకుంటాం కదా. నేను అనుకున్నా, మీరు అనుకుంటారు, వాళ్ళు అనుకున్నా అట్లే అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ శాఖే నిర్వహించలేదు. రోజా గారి పరిధిలో ఉన్న శాఖే ఈ ప్రోగ్రామ్ నిర్వహించలేదు, ఈవెంట్ నిర్వహించలేదు. గెస్ట్ గా వెళ్ళింది. కానీ ఆ విషయం తెలియకుండా వాళ్ళు మాట్లాడేసారు 10 నెలలు. కనీసం ఆ మంత్రి అన్నా చెప్పుండాలి, బాబు ఎక్కువ మాట్లాడేస్తున్నారు, చివరికి ఏమి చేయాలి ఆమె సంబంధం లేదని చెప్పుండాలి. ఇప్పుడు అది అసెంబ్లీ శాసన మండలి వేదికగా చెప్పేసినాడు. ఇప్పుడైనా మౌనంగా ఉంటారా, లేకపోతే ఇంకేమైనా కొత్త కేసులు ఏమైనా రోజా గారిని అరెస్ట్ చేయమని చెప్పని చేస్తారా చూడాలి.